హాయ్ మార్నింగ్ కమ్. ఇంట్లోకి వచ్చాక సరిగ్గా మాట్లాడలేదని పిలిచాను. సార్ బయట ఉన్నావన్నారు. ఎస్పీ గారు వస్తే మాట్లాడుతున్నాను సార్. అదే మొన్న ఐటెం జరిగింది కదా, మీకైనా సెక్యూరిటీ కావాలా అని అడిగితే. సెక్యూరిటీ బయట నుంచి గాలొస్తే తలుపులేసుకుంటాం, కానీ తుఫాను ఇంట్లోనే ఉంటే ఏం చేయగలం అంటూ ఒప్పుకుని తలవంచడం తప్ప. మనకి సమస్యలు వచ్చినప్పుడు బలం కోసం కుటుంబం వైపు చూస్తాం. ఆ కుటుంబమే బలహీనత అయితే ఎటువైపు చూడాలి? బంటూ, దేవుడికి కూడా దక్షిణ కావాలి, రాజుకు కూడా రక్షణ కావాలి. మా కంపెనీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి ఆయన కష్టపెట్టలేను. వీడికి చెప్తే అర్థం కాదు, వాళ్ళకి చెప్పి ఉపయోగం లేదు. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు సే సంథింగ్ టు మై గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే. అటో మా అల్లుడు ఏమంటున్నాడు? చాలా అన్నారు. ఏంటండి? మా అమ్మాయికి అతనికి పడట్లేదని ఫీల్ అవుతున్నాడా? ఎందుకు వాళ్ళే ఎన్నేళ్ళైంది వాళ్ళు సరిగ్గా మాట్లాడుకుని. అంతేనా? ఇంకేమైనా చెప్పాడా? ఆయన ఏం చెప్పలేదు సార్, మొత్తం మీరే చెప్పారు. ఇంత వయసు వచ్చినా మీకు తుత్త రాగదా? తుత్తరా ఏంటో తుత్తరా? నేను ఇంకో 100 ఏళ్ళు బతుకుతానా ఓపికగా ఉండడానికి? నాకు అన్ని వెంటనే తెచ్చిపోవాలి. ఓకే. ఇంతకీ ఏమన్నాడు అల్లుడు? ఏదో వాళ్ళ అబ్బాయి గురించి ఫీల్ అవుతున్నాడా? వాడిదో వెరైటీ. కూర్చో కూర్చో. వాడి మనసులో ఏముందో ఎవ్వడికీ తెలియదు. వాడు ఒక్కసారి కోపడితే చూసి చచ్చిపోవాలనుందయ్యా. నేను చూపిస్తాను, కానీ మీరు చచ్చిపోవద్దు. అమ్మ నాన్న కోసం ఇంట్లోకి వచ్చానన్నావు, ఆఫీస్ కిందకు వచ్చావురా? ఆస్తి కోసమా? రే ఆ మైకులరా, తప్పురా. ఓనర్ రా, నా ఇష్టం రా. ఈడ్లో ఏదో పవర్ ఉందిరా. ఈడేం చేసినా ముసలాయన ముచ్చట పడిపోతున్నాడు. రామచంద్ర అయితే ఫ్యామిలీలో కలిపేసుకుంటున్నాడు. ఈయన్ని మనం లాగేస్తే బెటరు. ఎందుకు మన మీద ఎక్కడానిక? రోజుకి యావరేజ్న 1,00,000 అవుతోందా? లెక్కడితే కొడతావేంట్రా? వాళ్ళు కొట్టారు కాబట్టి. వాళ్ళు ఎందుకు కొట్టారా? వాళ్ళు 1,00,000 కొట్టేశారు కాబట్టి. నీకే ఎందుకు కొట్టారా? నాకు 25 కొట్టారు కాబట్టి. కర్రై లేవు. దేనికి సార్? నేను వాళ్ళని కొట్టాలి కాబట్టి. ఆగి 2 దెబ్బలు తినండి, పెద్దానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. చెప్పిన మాటలేని బాబాయ్ నన్ను చంపేస్తున్నాడే. ఏమైంది నాన్న? అన్నీ నీ కొడతారేంటి? రోజు వీళ్ళు ఎంత తినేస్తున్నారో తెలిసాక కొట్టక ముద్దెట్టుకోనా? ఎవరు చెప్పారు? వాడు చెప్తే నిజమైపోతుందా? నిజమైతేనే వాడు చెప్తాడు. అచ్చా, నిజమే చెప్తావా? ఎప్పుడు చెప్పు. వాడికి కమిషన్ తినాల్సిన కరమేంటి? నెలకి 10 లక్షలు ఇస్తున్నాం శాలరీ. ఆయన టేబుల్కి 10 లక్షలు ఆడతారు. పెద్ద హ్యాండ్. నానా నువ్వు పేక్ ఆడతావా? ఎప్పుడైనా వీకెండ్స్ మాత్రమే. అంతే అంతే. వీక్ డేస్ లో ప్రియా అనే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు. ప్రియా ఎవరు? ఏమో, నువ్వు చెప్పిన నిజం అయిపోతా ఏంటి? అంటే ఇందాక మీరు విసిరిన ఫోన్ లో ప్రియా నుంచి మెసేజ్ ఉంది, కాల్ మీ వెన్ ఫ్రీ అని. అంతే, ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయమంది. ఇందులో కాంట్రవర్సీ ఉంది. అంటే చివర్లో బేబీ అని ఉంది. ఒక హార్ట్ సింబల్ కూడా ఉంది, రెడ్ కలర్. వద్దు సార్, చూడద్దు. ఫోటోలు కూడా ఉన్నాయి. అవునా? ప్రైవేట్. All these art symbols are very common nowadays. Why these people are overthinking it? బావ తప్పు చేస్తే నన్ను కొడతావా? పక్క నుండి నువ్వేం చేస్తున్నావు? ఏం చేయమంటావు? నన్ను కూడా ఇంకో దాంట్లో తగులుకోమంటావా? ప్లీజ్. మీరు మారరా? మీ ఆడవాళ్ళు మారరా? మగుళ్ళని కొట్టలేక నాలని తోబుట్టుని కొట్టేస్తారా? ఈ లవ్ డేట్ బాబా మారరా? పదని చెప్తాను మీ పని. చూసావా సార్ మీ ఫోన్. వీడు చెప్పింది నిజం కాకపోతే వాడు ఎందుకు అలా పారిపోతాడు? పోనీ నిలబడి నేను వింటాను.
నా గురించి చెప్పు. ఒకే రోజు అన్నీ ఎందుకులే అమ్మా. నువ్వురా. నాన్న ఆ? నువ్వు చెప్పు. మీకు మీ ఆయనకి పడదు. పద. నాన్న నీకెలా తెలుసు? ఫస్ట్ టైం నేను ఇంటికి వచ్చినప్పుడే మీరు తలుపులు వేసుకున్నారు. ఆ రోజే కన్ఫర్మ్. మొగుడు పెళ్ళాలన్నాక 1,00,000 ఉంటాయ్యా. తలుపులు మూసుకుంటారు తెరుచుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. పెళ్ళైన కొత్తల్లో తలుపులు మూసుకున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికీ తెలియకూడదని. 25 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు తలుపులు మూసుకుంటున్నారంటే వాళ్ళు మాట్లాడుకోవట్లేదనే విషయం ఎవరికీ తెలియకూడదని. 6 అయితే చాలు, ఎంత అర్జెంట్ పని ఉన్నా ఆయన ఇంటికే వచ్చేస్తారు. అంటే నాకు ఆఫీస్ ఇల్లు తప్ప వేరే లైఫే లేదని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఒక మనిషి ఇంత ట్రై చేస్తున్నారంటే దాని అర్థం ఖచ్చితంగా ఇంతకు ముందు ఏదో చేసే ఉండాలి. ఏం చేసి ఉండాలి? రేవతి. ఏడేళ్ళ క్రితం ఆయన దగ్గర సెక్రటరీగా జాయిన్ అయ్యి నెలల తర్వాత రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అప్పట్లో దరిద్రం ఏంటంటే ఇది అందరికీ తెలుసండి, కానీ ఎవరికి ఏం తెలియనట్టు అందరూ యాక్టింగ్ చేస్తుంటారు, పెద్దంతో సహా. నిజం చెప్తే పెద్ద గొప్పోడు అనుకుంటున్నావా? చిన్నప్పుడు అన్నం తినకపోతే పూచోడొస్తాడని అమ్మ అబద్ధం చెప్తుంది. తప్పు చేశాట? ఎవరినైనా ప్రేమించి చూడు, అబద్ధం పిలవ అర్థమవుతుంది. అదే అమ్మ పెద్ద అయిన తర్వాత అన్నం తినపోతే నీరసం వస్తుందని చెప్పుద్ది. బూచోడు వస్తానని చెప్పదు సార్. మనిషిని ప్రేమిస్తే అబద్ధం విలువ తెలుస్తుంది, కరెక్టే. కానీ నిజం చెప్తేనే కదా మీ ప్రేమ ఎంత గట్టితో తెలుస్తుంది. కష్టమైన నిజం మీద నిలబడే బంధం రాక్ సాలిడ్గా ఉంటుంది సార్. సార్ టైం అయింది, నేను డ్యూటీ దిగిపోతున్నా. ఈ ఎపిసోడ్ కంప్లీటా లేదా రేపు కూడా టు బి కంటిన్యూడా? వెళ్ళు. అయిపోయిందా? ఓకే, సీ యూ సార్. సీ యూ మ్యామ్. తను నీ అంత చదువుకోలేదు, నీ అంత అందంగా ఉండదు. ఏ విషయంలోనూ నీకంటే గొప్పది కాదు. మేబీ అందుకేనేమో నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి బాగుందని అనిపించిందేమో. నేను కరెక్ట్గా ఉండడం కూడా నా తప్ప రాము? అందుకే ఏడిపిస్తున్నావా నన్ను? నాలో ఏం లేదు, దానిలో ఏముంది, ఇలాంటి చీప్ క్వశ్చన్స్ ఎప్పుడైనా అడిగానా రాము నేను? కానీ డోంట్ ఐ డిజర్వ్ అ సారీ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్? ఇది వరకంతా నువ్వు నాకు మ్యాచ్ అని ప్రూవ్ చేసావు. ఇప్పుడు ఏ తప్పు చేయట్లేదని ప్రూవ్ చేస్తున్నావు. ఎందుకు రాము? ఎందుకు? నువ్వెందుకు నాకు ప్రూవ్ చేయాలి? నువ్వు ఉండు, నీలా ఉండు, ఇంకేమక్కర్లేదు. నాకు 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 భయం వేసింది యశు. నీ కళ్ళలోకి చూసి మాట్లాడటానికి నాకు భయం వేసింది. నేను చేసిన దానికి ఏం చేస్తే సరిపోతుంది? ఐఎమ్ సారీ.
ఏదో చేదస్తంతో మధ్యలో దూరిపోద్దు. అలా కొంచెం టైం ఇవ్వండి. సారీ, ఐఎమ్ సారీ. సారీ. వాళ్ళు కౌకలించుకున్నారు. అయితే మీరు కళ్ళు మూసుకోండి, నన్ను దోస్తేనివ్వండి.